బెంగళూరులో ఉన్న భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన 18 కమ్యూన్ రెస్టారెంట్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. 18 కమ్యూన్ రెస్టారెంట్ పబ్ నిబంధనలు ఉల్లంఘించడంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నట్టుగా ఆయా వర్గాలు పేర్కొన్నాయి. పలు ఉల్లంఘనలతో పాటు నిర్ణీత సమయానికి మించి రెస్టారెంట్ ను నిర్వహిస్తున్నారు అనే ఆరోపణలపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. కర్ణాటక ప్రభుత్వం విధించిన నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న రెస్టారెంట్లు, బార్లు, పబ్బులపై కమ్మన్ పార్క్ పోలీస్ స్టేషన్ పోలీసులు జూలై 6వ తేదీన రాత్రి ప్రత్యేక డ్రైవ్ ని నిర్వహించారు. ఈ క్రమంలోనే పలు రెస్టారెంట్లు నిబంధనలు ఉల్లంఘించినట్టుగా గుర్తించారు. కస్తూర్బా రోడ్ లోని విరాట్ కోహ్లీ రెస్టారెంట్, 18 కమ్యూన్, చర్చ్ స్ట్రీట్ లోని ఎంపైర్ రెస్టారెంట్, బ్రిగేడ్ రోడ్ లోని పాంగియో బార్ అండ్ రెస్టారెంట్ మేనేజర్స్ పై కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. నిర్ణీత గడువు తర్వాత కూడా కస్టమర్లను వచ్చేందుకు అనుమతించినందున ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా తెలిపారు. బెంగళూరులోని పబ్బులు అర్ధరాత్రి 1 గంట వరకు తెరిచుంచేందుకు అనుమతులిచ్చింది అక్కడి సర్కార్. దీంతో తర్వాత రెస్టారెంట్ లో తినడం, తాగడం లేదా సంగీతం ప్లే చేయడానికి అనుమతించరు. అయితే కస్తూర్బా రోడ్ లో ఉన్న 18 కమ్యూన్ పబ్ జూలై 6న తెల్లవారుజామున 1 గంట 20 నిమిషాల వరకు వినియోగదారులకు సేవలు అందించినట్లుగా గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించి అధిక సమయం రెస్టారెంట్ ను తెరిచుంచినందున ఇప్పుడు చర్యలు తీసుకున్నారు. విరాట్ కోహ్లీ రెస్టారెంట్ తో పాటు మరొక 3 రెస్టారెంట్లు, పబ్బులపై కూడా చర్యలు తీసుకున్నారు.